హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ స్టోరీ పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. నేను సకల సంపాదలను, అష్ట ఐశ్వర్యాలను ఆహ్వానిస్తున్నాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నాకు నిన్నటి రోజు బాగా జరిగినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. అది అంత సక్రమంగా జరిగినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నేను అన్ని రకముల బిల్లులు సకములలో చెల్లించినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నేను ఇప్పుడున్న జీవితం నుండి కొత్త జీవితానికి మారుతున్నాను. నాకు నేను గొప్పగా ఉన్నాను. నన్ను మించిన వారు ఈ ప్రపంచములో ఎవరూ లేరు. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఈ ప్రపంచము అనంతమైన సంపాదలతో నిరంతరము కూడి ఉన్నందున విశ్వానికి నా కృతజ్ఞతలు. విశ్వము అన్ని సమకూర్చినందుకు కృతజ్ఞతలు. నా ప్రతి అవసరము తీరుస్తున్నందుకు కృతజ్ఞతలు. అందుకై విశ్వానికి మరీ కృతజ్ఞతలు. నా ప్రతి కోరిక విశ్వముతో ఆశీర్వాదించబడి నాకు చేరినందుకు కృతజ్ఞతలు. నేను ఖర్చు చేసే ప్రతి రూపాయి ఎన్నో రెట్లు పెరిగి తిరిగి నా దగ్గరికి వచ్చినందుకు కృతజ్ఞతలు. అందుకై ఆ విశ్వానికి కృతజ్ఞతలు. డబ్బు ఎప్పుడు నాతోనే ఉంటుంది. డబ్బు నాకు చాలా మంచి మిత్రుడు. నాకు అవసరములు తీరుస్తున్న డబ్బుకి మరీ కృతజ్ఞతలు. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నేను జీవిస్తున్న నా జీవితపు అనంతత్వంలో అంతా సవ్యముగా సంపూర్ణముగా ఒకటిగా ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నేను మంచి క్రియేటర్ని. ఎస్. నేను చాలా రిచ్. ఎస్. నేను చాలా గ్రేట్. ఎస్. నేను మహారాజుని, మహారాణిని. ఎస్. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఇలాంటివి రోజుకి ఫ్రీగా ఉంటే ఒక్కసారైనా మీరు ఇలాంటి పదాలని వాడండి. ప్రతిరోజు ఇది చెప్పినట్టు మీరు ట్రై చెయ్యండి. ఎంత పాజిటివ్గా మాట్లాడితే మీకు అంత జీవితం బాగుంటుంది. మీరు చిన్నప్పటి నుంచి నెగటివ్నే ఎక్కువ విన్నారు, చూశారు కూడా. సో ఇన్ని సంవత్సరాల నుంచి నెగటివ్స్ని మర్చిపోయేలా చేయాలి అంటే అంతకు రెట్టింపు మీరు పాజిటివ్ మాటలు ఆడడం ట్రై చెయ్యాలి. అంటే పదే మీరు పాజిటివ్గా మాట్లాడడం వల్ల నెగటివిటీ మర్చిపోగలరు. ఎంత మంచిగా ఉంటుందో జీవితం. ఒక్కసారి మీరు మంచి మాటలు, విశ్వాన్ని ఒక్కసారి నమ్మి ఈ పదాలను రెగ్యులర్గా వాడుతూ ఉండండి. ఒక్కసారి మీ జీవితం ఎలా ఉంటుంది అనేది మీరే నిర్ణయించుకోండి. ప్రతిదీ ఓపికతో ఉండాలి. అనుకున్న టైంలో తొందరగా కాకపోవచ్చు. అలా అని వదిలేయకూడదు. అర్థమైందా? జీవితం అంటే అనుభవించడమే. అలా అని కష్టంతో అనుభవించడం కూడా చాలా ఈజీగా అనుకుంటే మీరు చాలా ఈజీగానే మీ జీవితం అనుభవిస్తారు. అంత హ్యాపీగా ఉంటుంది. మీకు ఏం కావాలో అది మీకు మీ కళ్ళ ముందు ఉంటుంది. డబ్బుని ఎంత ప్రేమిస్తే అంత ప్రేమతో అది నీ దగ్గరికి వస్తుంది. ఫస్టు స్వీకరించే మనసై ఉండాలి నీ దగ్గర. అప్పుడే ఏదైనా రాగలదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.